మహానుభావులారా, రాష్ట్ర ప్రయోజనం అంటే నేను చెప్తున్నా, మొట్టమొదట తెగించి వచ్చినోడిని నేను, దానివల్ల నానా తిప్పలు పడ్డోడిని నేను. ఏది రాష్ట్రంలో కొత్త తొలి న్యూస్ ఛానల్ అని చెప్పేసి వచ్చాను. వచ్చి ఏం సాధించామయ్యా అంటే ఇవాళకి కూడా ఆ మీడియా సిటీ అనేది ఎక్కడుందో తెలియదు, మీడియా ఇక్కడికి రాదు. ఈ మహానుభావులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పే మీడియా హెడ్ క్వార్టర్లు అన్నీ హైదరాబాద్లోనే. ఏంది ఇంకా వీళ్ళు వాళ్ళు చూడండి, నిజంగా తెలంగాణ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తెలంగాణ ఛానల్ తెలంగాణలోనే ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయా? అలాగే అక్కడ ఆంధ్ర ఛానళ్ళని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ బ్యాలెన్స్ నడుస్తుంది మీడియా కవరేజ్లో, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. అక్కడ ఇంత దబాయింపు లేదు, అక్కడ ఇప్పుడిప్పుడే బిగిన్ అవుతుంది పెంట. కానీ అక్కడ 10 to 20% ఉంది. ఎందుకంటే అక్కడ తిరగబడతారనే భయం ఉంది. మన దగ్గర వచ్చేటప్పటికి నిజం మీద తిరగబడుతున్నారు, అబద్ధాన్ని అసూగా అల్లుతున్నారు. మన దరిద్రం వల్ల ఏంటంటే బాగుపడాలి మనం అంటే నిజాయితీగా మాట్లాడుకోవాలి. తప్పుని తప్పు అన్నాం, ఏదైనా సరే తప్పు అన్నాం, రైటుని రైట్ అన్నాం. సమస్యని అర్థమయ్యేలా చెప్దాం, ఆ సమస్య పరిష్కారం కోరుకుందాం. మన రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టులు రావాలి. ఎస్, ఇవాళ ఇన్ని నీళ్లు సముద్రంలో పారబోసే కంటే బెటరే కదా. ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇవాళ ఈ నీళ్ళన్నీ కృష్ణానది నుంచి గేట్లు ఎత్తితే ఆడకి పోయి వస్తాయి, సముద్రంలోకే కదా.